సొంత ఇల్లు. ఈ కథను రచించిన వారు శ్రీ అలపర్తి రామకృష్ణ గారు. ఈ కథ 1994 జనవరిలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఉత్తేజాన్ని ఇచ్చే ఉదయపు ఎండ, నిప్పులు చెరిగే మధ్యాహ్నపు ఎండ అవన్నీ అనుభవంలోకి వచ్చాయి. సాయంకాలపు నీరెండలోకి చేరుకుంది జీవితం. ముందు ఉన్నది చీకటని తెలుసు. వెలుగును ఎంతగా ప్రేమించానో చీకటిని కూడా అంతే అభిమానంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోరిక 25 ఏళ్ల సర్వీసులో తీరలేదు. అద్దె ఇళ్లలో కాలక్షేపం చెయ్యడమే గాని సొంత ఇల్లు ఏర్పడలేదు. రిటైర్ అయ్యాక ₹1,00,000 దాకా డబ్బొచ్చి చేతిలో పడింది. కొడుకులిద్దరూ ఉద్యోగస్తులే. వాళ్ళెవరూ ఆ డబ్బు కావాలనే అడగరు. స్వగ్రామంలో ఓ ఇల్లు కొనుక్కుని శేష జీవితం ప్రశాంతంగా గడపాలి. ఆ మాటే మా పెద్దబ్బాయితో అంటే పెద్దగా నవ్వాడు వాడు. అప్పుడే శేష జీవితం ఏమిటి నాన్న, మీకింకా 60 ఏళ్ళు కూడా రాలేదు. 90 ఏళ్ళు దాటితే అప్పుడే శేష జీవితం మొదలయ్యేది. అన్ని రంగాల్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చురుగ్గా పనిచేయడం లేదు. అయినా స్వగ్రామం అంటారే గాని మీకక్కడ తెలిసిన వాళ్ళెవరున్నారు? మమ్మల్ని వదిలి పల్లెటూరులో ఉండగలరా? పెద్దబ్బాయి మాటల్లో నిజం లేకపోలేదు. అక్కడికి వెళ్ళి నేను ఖాళీగా కూర్చోను. ఏ కోళ్ల ఫారమో 10 గేదెలో పెట్టుకుని వ్యవసాయం చూసుకుంటూ కాలక్షేపం చేస్తాను. ముందు మన ఊరు వెళ్ళి ఏదొక ఇల్లు కొనేయాలి. నా ఆలోచన వాడికి బాగానే ఉన్నట్టుంది. సరేనన్నట్టు తలూపాడు. స్వగ్రామంలో పట్టుమని 10 రోజులు కూడా ఉండలేదు ఎప్పుడు. 3 ఎకరాల మాగాణి ఉంది తప్పితే సొంత ఇల్లు లేదు. సొంత ఊరు వదిలిపెట్టి ఎప్పుడో వచ్చేశాం. చదివింది, ఉద్యోగాలు చేసింది పట్టణాల్లోనే. మా ఆవిడ కూడా పట్టణంలో ఉండాలన్న పట్టుదల లేదు. ఏ పని చేయకపోయినా పెన్షన్ డబ్బులతో కాలక్షేపం చేయొచ్చు. కొడుకులిద్దరూ నా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. పెద్దాడు బ్యాంక్ క్లర్క్, వాడికి పెళ్ళయింది. రెండోవాడు రైల్వే స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. వాడి పెళ్లి సమస్య కాదు. నచ్చిన అమ్మాయిని వాడే చేసుకుంటాడు. స్వగ్రామం చేరుకున్నాను. ఎత్తైన మట్టి దిబ్బ మీద ఉందా పెంకుటిల్లు. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు, ఇంటి ముందు రకరకాల గులాబీ మొక్కలు, ఓ పక్క సన్నజాజి పందిరి, మరోవైపు మల్లె పందిరి. ఇంటి ముందు పెద్ద రాతి అరుగులు. అరుగుల మీద కూర్చుంటే ఎదురుగా మిలమిలా మెరిసే నీళ్లతో పెద్ద చెరువు కనిపిస్తుంది. చేపపిల్ల కోసం నీళ్ల మీద గంతులేసే కొంగలు, కంటికి ఇంపుగా కనిపించే తామర పూలు. ఆ ఇంటి అరుగు మీద కూర్చుంటే ఆకలి దప్పులు ఉండవనిపిస్తుంది. నిజంగా ఆ ఇల్లు అమ్మకానికి దొరకడం నా అదృష్టమే. నాకు అదృష్టమైనప్పుడు మరొకరికి దురదృష్టం కావాలి కదా. ఆ దురదృష్టవంతుడు చలమయ్య. చలమయ్యకి 50 ఏళ్లుంటాయి. మనిషి పొట్టిగా లావుగా ఉంటాడు. మనిషిని చూస్తే ఏ సమస్యలు లేనివాడిలా కనిపిస్తాడు. అతని గుప్పెడు గుండె నిండా గుణపంతో గుచ్చుకునే సమస్యలు. అతను కూతురు పెళ్లి కోసం ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చిందని ఊళ్ళో వాళ్ళు చెబితే వినడమే గాని అతనెప్పుడూ చెప్పుకోలేదు. ఇల్లు అమ్మేశాక కూడా రోజూ వచ్చేవాడు. ఉదయం సాయంత్రం అరుగు మీద గంటల తరబడి కూర్చునేవాడు. గోడలు చేతితో తాకుతూ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. మధ్యాహ్నం పూట ఇంటి వెనక ఉన్న మామిడి చెట్ల నీడలో కండువ నేల మీద పరుచుకుని నిద్రపోయేవాడు. ఊరి బయట పోరంబోకు స్థలంలో పూరిపాక వేసుకున్నాడు చలమయ్య. అక్కడ ఉండక పగలంతా నా ఇంటి ముందు పడిగాపులు కాయటం నాకంత నచ్చేది కాదు. ఒక్కోసారి భోజనం సంగతి కూడా మర్చిపోయి రాత్రి 9 అయ్యే వరకు అరుగు మీదే పడుకునేవాడు. కూతురు వచ్చి తండ్రిని నిద్రలేపి తీసుకుపోయేది. పెళ్లి కుదిరిన ఆడపిల్లను రాత్రిపూట ఇబ్బంది పెట్టకపోతే చీకటి పడకముందే ఇంటికి పోకూడదు అనేవాడిని మాలత్తో. ఈ ఇల్లు కొనుక్కున్న నెల రోజులకే ఇంటి మీద మమకారం మీకు ఏర్పడింది. ఇదే ఇంట్లో 25 సంవత్సరాలు కాపరం చేసిన చలమయ్య గారికి ఎంత మక్కువ ఉండాలి. మీ అరుగుల మీద ఆయన పడుకుంటే అరుగులేం అరిగిపోవులేండి అంది మా ఆవిడ నవ్వుతూ. ఆ మాటల్లో నిజం ఉన్నా ఊళ్ళో జనం చలమయ్య గారి ఇల్లు చూడముచ్చటగా ఉంటుందనడం నచ్చలేదు. పైగా ఆయన పగలంతా ఇంటి ముందు తిష్ట వేయడం అసలు నచ్చలేదు. ఇల్లు కొనక ముందు చలమయ్యను మెచ్చుకున్న మనసు ఆ ఇంటి రూపశిల్పి ఇంటి ముందు తచ్చాడడమే నచ్చక ఉగ్ర రూపం దాల్చుతూ ఉంది. చలమయ్య మొహం వాచేటట్లు చీవాట్లు పెట్టాలని నిర్ణయించుకున్నాను. మాలతికి చెబితే అటువంటి పిచ్చి పనులు చెయ్యకండని
మెత్తగా మందలించింది. చలమయ్య కూతురు రజని తరచుగా ఇంటికి రావడం, మా ఆవిడతో కలుపుగోలుగా మాట్లాడడం, ముగ్గులేసి పెట్టడం, పచ్చళ్ళు పెట్టడంలో మా ఆవిడకు సహాయపడ్డం, ఇంట్లో ఏం వండుకున్నా తెచ్చి మాలతికి కూడా రుచి చూపించడం. ఆ అమ్మాయి ఓ రోజు కనపడకపోతే ఊరి బయట ఉన్న వాళ్ళింటికి మాలతి వెళ్లే వరకు వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అందుకనే వాళ్ల మీద ఈగ వాలనివ్వదు మాలతి. చెరువు కట్ట మీద మర్రిచెట్టు నీడలో కూర్చుని జనపనారతో తాడు పేనుతున్న చలమయ్య కనిపించాడు. ఆయన ఒంటరిగా దొరకడం నా అదృష్టంగా భావించాను. మెల్లగా కబుర్లలో దించి, ఇప్పుడు మా ఇంటి అరుగుల మీద పడుకోవడం అంత మంచి పద్ధతి కాదని మందలించాలనుకున్నాను. ఏం చేస్తున్నారు? పాడిగేదెకు తాడు పేనుతున్నానని ఆయన సమాధానం ఇస్తాడని తెలిసి కూడా చలమయ్య పక్కనే కూర్చుంటూ అడిగాను. నవ్వి ఊరుకున్నాడో క్షణం. మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడదామనుకుంటున్నానండి అన్నాడు చలమయ్య చూపులు పేనుతున్న తాడు మీదే నిలిపి. ఏమిటన్నట్టు ఆయన వైపు చూశాను. మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను, నా ఇల్లు నాకిచ్చేయండి అన్నాడు చలమయ్య. ఆ ఇంటి వైపే రావద్దని చెబుదామని నేననుకుంటుంటే ఇల్లు ఇచ్చేయమంటాడేమిటి? ఒళ్ళు మండింది. మీ అమ్మాయి పెళ్లి చేయాలని కదా మీరిల్లు అమ్ముకుంది అన్నాను తమాయించుకుని. 2-3 సంబంధాలు చూశాను గాని ఏదీ కుదరలేదు. కట్న కానుకల దగ్గర పేచీలు పెట్టుకుని తప్పుకుపోతున్నారు. ఇంకా 2-3 ఏళ్ల వరకు పెళ్లి ప్రసక్తే తీసుకురావద్దని మా రజని గొడవ చేస్తోంది. నాకు కూడా ఇల్లు అమ్ముకున్నప్పటి నుండి మనసు కుదురుగా ఉండడం లేదు. ఏదో బెంగగా ఉంటోంది. నా కొడుకు నేను శ్రమపడి కట్టుకున్నాం ఆ ఇల్లు. రాత్రిపూట మా అబ్బాయి కల్లోకి వచ్చి ఆ ఇంట్లోనే నన్ను ఉండమన్నాడు. దయచేసి నా ఇల్లు తిరిగి నాకు ఇచ్చేయండి అన్నాడు ప్రాధేయపడుతూ. నాలో కోపం కట్టలు తెంచుకుంది. పల్లెటూళ్ళలో ప్రశాంతంగా ఉందామని పట్నం వదిలి వచ్చాను. ఇక్కడ మాట మీద నిలకడలేని మనుషులుంటారని ఇప్పుడే తెలిసింది. ఇల్లు అమ్ముకునే హక్కే గాని తిరిగి అదే ఇల్లు కొనుక్కునే హక్కు నీకు లేదు. నువ్వు పెద్ద పెద్ద ప్లేడర్లను పట్టుకున్నా ఆ ఇల్లు తిరిగి నీకు రాదు. అమ్మాయి పెళ్లి చేసి కృష్ణారామ అనుకుంటూ ఏదో మూలన పడి ఉండు అనేసి అక్కడి నుంచి వచ్చేశాను. ఇంటికి తిరిగి వచ్చేసరికి మాలతి మైసూర్ పాకు బూందీ ప్లేట్లో పెట్టుకుని ఎదురొచ్చింది. మీరటు బయటకు వెళ్ళగానే మన చిన్నబ్బాయి వచ్చాడండి. వాడికి మన ఊరి రైల్వే స్టేషన్కు ట్రాన్స్ఫర్ వచ్చిందట. 10 ఏళ్ల వరకు మళ్ళీ ట్రాన్స్ఫర్ రాదంటున్నాడు. వాడు మనతో పాటే ఉంటాడు. మనకు బోలెడంత కాలక్షేపం అంది మాలతి. ఆ సంతోషంలో మైసూర్ పాక్ ప్లేటు నాకివ్వడం మర్చిపోయి మైసూర్ పాక్ ముక్కలు నోట్లో వేసుకుంటూ నిలబడింది. ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ప్రశాంతత, ఆనందం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. ఆ ఇంట్లోకి వచ్చాక అన్నీ కలిసి వచ్చాయి. పల్లెటూరు వచ్చాక మాలతి ఆరోగ్యం కుదుటపడింది. అది వరకెప్పుడూ మందు బిళ్ళలు మింగుతూ ఉండేది. చలమయ్య గొడవ తప్పితే తనకు కూడా ఇక్కడే హాయిగా ఉంది. చిన్నాడికి ఇక్కడికే ట్రాన్స్ఫర్ వచ్చింది. పెద్దాడికి ప్రమోషన్ వచ్చింది. కొందరికి ఇల్లు కొన్నాక అన్నీ కలిసొస్తాయి. అలా కలిసి వస్తున్నప్పుడు సొంత ఇల్లు అమ్ముకోకూడదు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు చలమయ్య ఏం బాగుపడ్డాడు? పొలం అమ్ముకున్నాడు. చేతికి అంది వచ్చిన కొడుకు చెరుకు ఫ్యాక్టరీకి తీసుకువెళుతున్న ఎడ్లబండి కింద పడి చనిపోయాడు. కూతురికి పెళ్లి కుదరలేదు. ఇంకా ఎందుకు అదే ఇల్లు కావాలని పాకులాడతాడు? 600 ఇల్లు మాత్రం చలమయ్యకి తిరిగి ఇచ్చేది లేదు. చెరువు కట్ట మీద చలమయ్యతో జరిగిన సంభాషణ మాలతికి చెప్పలేదు. చెబితే బాధపడుతుంది. కరివేపాకు పట్టుకొచ్చింది రజని. ఎందుకమ్మా నీకా శ్రమ? సాయంత్రం మీ ఇంటివైపు వద్దామనుకుంటున్నా అంది మాలతి. ఈ మధ్య మాలతికి రజనంటే బాగా మక్కువ ఏర్పడింది. అదో పెద్ద చిక్కొచ్చి పడింది. రజనిని కూడా ఈ ఇంటి గడప తొక్కొద్దంటే ఏమనుకుంటుందో. మావయ్య గారికి ఇష్టమని ములక్కాయలు తెచ్చాను, పప్పుచారులో వెయ్యత్తయ్యా అందా అమ్మాయి. వరసలు కూడా కలిపేసి మాలతిని బుట్టలో వేసుకుంది. మాలతికి ఏ కొద్దిగా ఒళ్ళు వెచ్చబడినా జలుబు చేసినా ఆ అమ్మాయే వంట చేసి వెళుతుంది. పల్లెటూరి వంటకాల రుచి మా ఇద్దరికీ రుచి చూపించి లోబరుచుకుని మళ్ళీ ఇల్లు సొంతం చేసుకోవాలని చూస్తున్నారల్లే ఉంది. ఆ పప్పులేం మన దగ్గర ఉడకవు. ఇదిగో అమ్మాయి, మీరెన్ని ఊసరు వెళ్ళి తంతులేసినా మేమీ ఇల్లు తిరిగి ఇచ్చేది లేదు. మీ నాన్నకు ఆ మాటే తెగేసి చెప్పాను. ఆ అమ్మాయి బిత్తరపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గిర్రున వెనక్కి తిరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మీకెలా మాట్లాడాలో తెలియదు. ఆ అమ్మాయి మనసు నొప్పించారు.
మధ్యలో ఆ పిల్ల ఏం చేసింది? చిన్నపిల్లల మీద విరుచుకుపడ్డం చేతనవును మీకు. మాలతికి కూడా ఏడుపొచ్చింది. కొద్ది క్షణాల్లో నా ప్రవర్తన నాకే అసహ్యం అనిపించింది. రజని మా ఇంటికేసి రావడం మానేసింది. చలమయ్య కూడా ఆ ఇంటి ఛాయలకు రావడం లేదు. అరుగుల మీద ఆయన కూర్చోకపోవడంతో నా మనసు కుదుటపడింది. వారం రోజుల తర్వాత తెలిసింది చలమయ్యకు ఒళ్ళు తెలియని జ్వరమని. మాలతి 2-3 సార్లు చలమయ్య ఇంటికి వెళ్ళి చూసొచ్చింది. ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది చలమయ్యని అరుగుల మీద కూర్చోవద్దన్నానని. నన్ను పురుగును చూస్తున్నట్టు చూడ్డం మొదలుపెట్టారు ఊళ్ళో ఎదుట పడ్డవాళ్లు. పలకరించడమే మానేశారు. అన్నిటికంటే అసంతృప్తి కలిగించిన విషయం అరుగులు బోసిగా కనబడ్డం. ఆ అరుగుల మీద 4-5 చేర్చుకుని చలమయ్య ఎప్పుడూ పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండేవాడు. ఇంటి ముందు సందడిగా ఉండేది. ఎవరూ లేనప్పుడు అరుగుల మీద నుంచి కనీసం చలమయ్య గురకన్నా వినబడేది. దెబ్బ మీద దెబ్బ తగిలినట్లుగా మరో పరిణామం నా అంచనాలను తలకిందులు చేసింది. చలమయ్య జ్వరం తగ్గాక మళ్లీ అరుగుల మీద చేరాడు. చిన్నబాయి రవి ఈ మధ్య చలమయ్య గారింటికి రాకపోకలు ఎక్కువ చేయడమే కాక రజనిని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుపట్టాడు. రజని మా ఇంటి కోడలయ్యింది. ఇంట్లో కొడుకు కోడలు కిలకిలా నవ్వుకుంటుంటే అరుగుల మీదకు చేరక తప్పలేదు. చలమయ్య పక్కన కూర్చొని పంటల గూర్చో కోడగిత్తల గూర్చో మాట్లాడక తప్పలేదు. 1 సంవత్సరం గడిచాక పక్కన చలమయ్య లేకపోతే ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. మేమిద్దరం అరుగు మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటే పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. చేపల చెరువు తవ్వడం కోసం మండల ఆఫీసులో అర్జీ పెట్టా. దానికేదో జవాబు వచ్చింది. అడ్రస్ చూస్తే వెంకట్రావు కేర్ ఆఫ్ చలమయ్య అని ఉంది. అర్జీ మీద ఆ అడ్రస్సు నేను రాసిందే అనుకుంటాను. కథ సమాప్తం.